నమస్తే, నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ టెన్షన్ పెరిగిపోతుంది. రేవంత్ ఏమిటి డెడ్ లైన్ టెన్షన్ ఏమిటి అనుకుంటున్నారా? జూలై 25వ తేదీ అంటే రేపు సాయంత్రం లోపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు రిజర్వేషన్లు ఫైనల్ చేయాలి. ఇది దాదాపు నెలన్నర కిందట హైకోర్టు చెప్పిన తీర్పు. ఇది సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని, జూలై 25 లోపు రిజర్వేషన్ల కేటగిరీగా ఫైనల్ చేసి ప్రకటించాలని హైకోర్టు అప్పట్లోనే తీర్పు చెప్పింది. దాని పర్యవసానంగానే రేవంత్ క్యాబినెట్ దాదాపు ఒక 3 వారాల కిందట ఆర్డినెన్స్ ఇష్యూ చేసింది. ఆర్డినెన్స్ ఇష్యూ ఎందుకు చేసిందంటే దాదాపు ఒక 2-3 నెలల క్రిందట బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చేసినటువంటి అసెంబ్లీలో చేసిన తీర్మానం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. ఇక ఆ బిల్లుకు మోక్షం దొరుకుతుందన్న నమ్మకం కూడా ఎవరిలో లేదు. అందుకని ఏం చేశారు, ప్రత్యామ్నాయంగా సడన్గా ఆర్డినెన్స్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గరికి వెళ్ళింది. ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం పెడితే రిజర్వేషన్ల అమలు అనేది ఆచరణలోకి వస్తుంది. దాని ప్రకారమే మొత్తం పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలన్నింటినీ కూడా ఏ వర్గానికి అన్ని అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఈ రిజర్వేషన్లు అన్నీ తేలాలి. ఇవన్నీ తేలితే కానీ ఎలక్షన్ పెట్టేందుకు లేదు. ఈ హోల్ మొత్తం మీద చూస్తే రేపు సాయంత్రానికి డెడ్ లైన్ అయిపోతుంది. హైకోర్టు పెట్టింది. డెడ్ లైన్ పొడిగించాలని ప్రభుత్వం హైకోర్టులో మళ్ళీ ఇంకొక పిటిషన్ వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం జరగలేదు. రేపు సాయంత్రం క్యాబినెట్ మీటింగ్ జరగబోతోంది. రేపు సాయంత్రం క్యాబినెట్ మీటింగ్ అయ్యే సమయానికి కూడా గవర్నరు ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టకపోతే ఏమిటి పరిస్థితి అన్నదే ఇప్పుడు అర్థం కావడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఏమి ఆలోచించాలో కూడా రేవంత్కు తెలియటం లేదు. ఎందుకు? న్యాయ నిపుణులతోనూ, రాజ్యాంగ నిపుణులతోనూ ఇప్పటికే గవర్నర్ చర్చించారు. సరే, అడ్వకేట్ జనరల్ అంటే ఎట్లయినా ప్రభుత్వానికి అనుకూలంగానే చెబుతారు. మరి రాజ్యాంగ నిపుణులు, అడ్వకేట్ జనరల్ కాకుండా ఇంకెవరైనా కూడా ఎక్స్పర్ట్ లాయర్స్ గవర్నరు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళందరూ ఏమి సలహాలు ఇచ్చారో తెలియదు. మరి ఇప్పటి వరకు గవర్నర్ దాని మీద ఎందుకు సంతకం పెట్టలేదు, ఆర్డినెన్స్ ఇంకా పరిశీలన దశలోనే ఉందని ఎందుకు చెప్తున్నారు అన్న విషయాలే ప్రభుత్వాన్ని వేధిస్తున్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం పంపినటువంటి బిల్లుకు వ్యతిరేకంగా పెండింగ్లో పెట్టేసినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధి అయిన గవర్నర్ మాత్రము రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్కు ఆమోదిస్తారా, సంతకం పెడతారా అనేది ఒక పెద్ద ప్రశ్నగా తయారైంది. గవర్నర్ కనుక సంతకం పెడితే ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చేస్తుంది. వచ్చేసిందంటే బిల్లు కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో ఎంతకాలం పెట్టుకున్నా ఉపయోగం ఉండదు. మరి అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచనను అనుకూలంగా పోవాల్సిన గవర్నరు ఆర్డినెన్స్ మీద సంతకం పెడతారా అన్నది ఇప్పుడు అందరినీ అయోమయంలో పడేస్తోంది. గవర్నర్ సంతకం పెట్టకపోతే ఏం చేయాలో రేవంత్ ప్రభుత్వానికి అర్థం కావటం లేదు. ఈ పరిస్థితుల్లో రేపు సాయంత్రం క్యాబినెట్ భేటీ జరుగుతోంది. ఆ నిర్ణయంలో ఈ ఆర్డినెన్స్ విషయాన్ని చర్చ జరపడం ఖాయం. అది మరి ఆ చర్చల్లో ఆర్డినెన్స్ కూడా ప్రత్యామ్నాయం ఏముంటుందన్నది అక్కడ ఈ ఎక్స్పర్ట్సే చెప్పాలి. దానికి సంగతి ఏం జరుగుతుందో చూడాలి. రేపటి వరకు ఈ టెన్షన్ ఇలానే ఉంటుంది రేవంత్ ప్రభుత్వానికి. థ్యాంక్ యూ.